అలానే మిస్సెస్రావు మాయల పకీర్ ప్రాణం చెలకలో ఉన్నట్లు అమెరికా యొక్క అహంకారం మొత్తం డాలర్లోనే ఉంది. ఆ డాలర్ మీద దెబ్బ వేసేందుకు వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో రష్యాకి భారతదేశానికి మధ్య జరిగేటువంటి వాణిజ్యం మొత్తం కూడా డాలరేతరంగా నడిచేలాగా నిర్ణయం తీసుకున్నారు. అంటే రష్యా అలాగే భారత్కు సంబంధించినటువంటి కరెన్సీలోనే వ్యాపారాలు జరగాలి, వాణిజ్య ఒప్పందాలు లావాదేవీలన్నీ కూడా డాలరేతరంగా జరగాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమెరికా డాలర్ మీద అంతర్జాతీయంగా దెబ్బ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనేది ఆర్థికవేత్తలు భావిస్తూ ఉన్నారు, దౌత్యవేత్తలు కూడా భావిస్తూ ఉన్నారు. రెండు అంశాలు అమెరికా డాలర్ మీద దెబ్బ కొట్టడానికి పుతిన్ అలాగే నరేంద్ర మోడీ గారు నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, ఇరు దేశాల మధ్య జరిగేటువంటి ఆర్థికపరమైన అంశాలన్నీ డాలరేతరంగా జరగడం. రెండు, యురేషియా అంటే యూరప్ ఏషియా మధ్య జరిగేటువంటి వాణిజ్యాలన్నీ కూడా వీలున్నంత వరకు డాలరేతరంగా జరపాలి అనేటువంటిది. ఆ ఎకనామిక్ యూరప్ ఏషియా మధ్య జరిగేటువంటి ఎకానమీ ఏదైతే ఉందో ఆ ఎకానమీలో వీలున్నంత వరకు డాలరేతర కరెన్సీతోనే జరపాలి అనేటువంటి ప్రయత్నం. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖచ్చితంగా అమెరికాలో చిందులు వేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు అని చెప్పి భారతదేశానికి ఆయన ఆంక్ష పెట్టాడు. రెండోది, బ్రిక్స్ నుంచి బయటకు రావాలి అన్ని దేశాలు, బ్రిక్స్లో ఉండేటువంటి దేశాలకి సపోర్ట్ చెయ్యను అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడు. ఆయన ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధమైనటువంటి నిర్ణయాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మధ్య జరిగాయి. సుదీర్ఘకాలం పాటు రష్యాకి భారతదేశానికి మధ్య వాణిజ్యపరమైనటువంటి, రక్షణపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కొనసాగుతాయని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా రష్యా ఆయిల్ని దిగుమతి చేసుకుంటాము అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పింది భారతదేశం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రష్యాని ఏకాకి చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎత్తుగడ వేశాడు. అది సాధ్యం కాదు అని చెప్పి పుతిన్ నరేంద్ర మోడీ గారి యొక్క సమావేశంలో జరిగినటువంటి కీలకమైన ఒప్పందాలను బేస్ చేసుకుంటే అర్థమవుతుంది. రష్యాతోటి మేమున్నాము అని చెప్పి భారతదేశం ప్రపంచానికి చెప్పింది. అలా అని చెప్పేసి మేము తటస్థంగా లేము, ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి శాంతి వైపు ఉన్నామని చెప్పి చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. దీంతో పాటు ట్రంప్ ఏదైతే అనుకున్నారో దానికి విరుద్ధంగా బ్రిక్స్ని బలోపేతం చేసేందుకు ఒక అడుగు ముందుకు పడింది. ఆల్రెడీ బ్రిక్స్లో రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ఒప్పందాల్లో భాగంగా డాలరేతర వాణిజ్యం భారీగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు దాదాపుగా $64 బిలియన్ సంబంధించినటువంటి వాణిజ్యం మాత్రమే రష్యాకి భారతదేశానికి మధ్య జరుగుతుంది. దీన్ని రాబోయేటువంటి రోజుల్లో 2030 కల్లా $100 బిలియన్ పెంచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా వ్యవసాయపరమైనటువంటి ఉత్పత్తులని ఎగుమతి చేసుకోవచ్చు రష్యాకి రాబోయేటువంటి రోజుల్లో. అలాగే ఆక్వా, సముద్రపు ఉత్పత్తులు, ఆక్వాకు సంబంధించినటువంటి ఉత్పత్తులని రష్యాకి ఎగుమతి చేసుకోవచ్చు. ఫార్మా రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని ఎగుమతి చేసుకోవచ్చు. ఈ కారణంగా ఎగుమతులు పెంచుకోవడానికి అవకాశం ఉంది రష్యాకి. ప్రస్తుతం అమెరికా పెట్టినటువంటి ఆంక్షల కారణంగా, అమెరికా విధించినటువంటి ట్యాక్సుల కారణంగా వాణిజ్య లోటు పెరిగిపోయింది. భారతదేశానికి వాణిజ్య లోటు పెరిగిపోవడం కారణంగా రూపీ వాల్యూ కూడా తగ్గిపోతుంది. ఈ వాణిజ్య లోటు తగ్గడానికి ఇప్పుడు రష్యా క్లియర్గా ఓపెన్ చేసింది డోర్స్ని. ఓపెన్ చేసి భారతదేశం నుంచి అన్ని రకాల ఉత్పత్తులు కానీ లేదంటే మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా ఎగుమతి చేసుకునే దానికి ఒప్పందం చేసుకుంది. దీంతో పాటు మరొక కీలకమైన అంశం ఏంటంటే, యురేషియా అంటే యూరప్, ఐరోపా మధ్య ఫ్రీ ట్రేడ్ జరగాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీ ట్రేడ్ ఏ విధంగా అయితే యూకే తోటి మనం ఫ్రీ ట్రేడ్కి ఒప్పందం కుదుర్చుకున్నామో రీసెంట్గా,
అదేవిధంగా యురేషియా, యూరప్ అలాగే భారతదేశం మధ్య ఫ్రీ ట్రేడ్ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. అది కనుక సక్సెస్ అయితే అమెరికా డాలర్ కుప్పకూలడం ఖాయం. ట్రంప్ ఏదైతే అనుకున్నాడో అది నెరవేరేటువంటి అవకాశం లేదు అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. 2 రోజుల పాటు పుతిన్ భారతదేశంలో పర్యటించారు. ఆయన రాకే ఒక ఆత్మీయుని రాకలాగా భావించింది భారతదేశం. అదే తీరులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పుతిన్కి ఆహ్వానం అందించారు. ప్రోటోకాల్ని కాదని చెప్పి నేరుగా ఆయనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి పుతిన్ని ఆహ్వానించారు. ఆ తర్వాత ఫార్చునర్ కార్లో వాళ్ళిద్దరూ ట్రావెల్ అయ్యారు. ఆ ఫార్చునర్ కార్లో ట్రావెల్ కావడమే అమెరికా తోటి నడిచినటువంటి కంట్రీస్కి ఒక సంకేతం ఇచ్చారు. యూరోప్ కంట్రీస్కి, ఐరోపా దేశాలకి ఏం ఇచ్చారనంటే, జపాన్కు సంబంధించినటువంటి ఫార్చునర్ కార్లో ప్రయాణించారు అని అంటే అమెరికా తోటి నడుస్తున్నటువంటి కంట్రీస్కు మేము మద్దతు పలకలేము అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా వాళ్ళు ఈ ఫార్చునర్ కార్లో ప్రయాణించడం ద్వారా సంకేతం ఇచ్చారు. ఆ తర్వాత మహాత్మా గాంధీ ఘాటు దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి హైదరాబాద్ హౌస్కి వెళ్ళి అక్కడ కీలకమైనటువంటి 25 ఒప్పందాలు జరిగాయి ఇరు దేశాల మధ్య. అటు రష్యాకు సంబంధించినటువంటి వాణిజ్య బృందం వచ్చింది, భారతదేశానికి సంబంధించిన వాణిజ్య బృందం కూడా ఉంది. ఈ 2 బృందాల్లో చర్చించుకున్న తర్వాత ఇరు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు జరిగాయి అనేక రంగాల్లో. ప్రత్యేకించి రక్షణకు సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని భారతదేశానికి ఇవ్వడానికి రష్యా పూర్తి స్థాయిలో అంగీకారం తెలిపింది. S-400 మిజైల్స్, S-400ని మనకి ఇవ్వడానికి 5 యూనిట్ల S-400ని ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. దాంతోపాటు రాబోయేటువంటి రోజుల్లో S-500కి సంబంధించినటువంటి రక్షణ ఉత్పత్తులను కూడా మనకి ఇవ్వడానికి టెంటేటివ్గా అంగీకారం కూడా కుదిరింది. కేవలం ఉత్పత్తులను ఇవ్వటం కాదు, సాంకేతికపరమైనటువంటి అంశాలను కూడా, అంటే టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పందం కూడా జరిగింది. ఈ ఇరు దేశాలు ఇప్పటికిప్పుడు స్నేహపూర్వకమైన దేశాలు కాదు, కొన్ని దశాబ్దాలుగా స్నేహాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ స్నేహం మరింత బలపడింది ఇలాంటి క్లిష్ట సమయాల్లో కూడా అని చెప్పి ప్రపంచానికి ఈ 2 దేశాలు ఒక సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ మీటింగు, ఈ టూరు, పుతిన్ భారతదేశం యొక్క టూరు ట్రంప్కి జ్వరం వచ్చేలా చేసింది, పాకిస్తాన్కి నడ్డి విరగ్గొట్టేలా చేసింది. మరోవైపు చైనా చాలా క్లియర్గా చెప్పింది, భారతదేశం రష్యా మధ్య బలమైనటువంటి బంధం ఉంది. ఆ 2 దేశాలు వాటితోటే చైనా కూడా కలిసి వెళ్తుంది అనేటువంటి సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్కి ఒక రకంగా చెప్పాలంటే వణుకు పుడుతుంది. దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి అమెరికాకి దడ పుడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ 2 కనుకైతే, ఏది యురేషియా ఫ్రీ ట్రేడ్ యురేషియాతో ఫ్రీ ట్రేడ్ అనే దానికి కనుక క్లియరెన్స్ రావడం, అలాగే పూర్తి స్థాయిలో 100కు 100% డాలరేతర వాణిజ్యం రష్యా భారతదేశం మధ్య జరగడం, ఇవన్నీ కూడా 100కు 100% ఇంప్లిమెంట్ అయితే అమెరికా డాలర్ కుప్పకూలడం ఖాయం. దాంతో అగ్రరాజ్యం యొక్క ఆధిపత్యం సమాధి కావడం కూడా ఖాయం. కాకపోతే ఇది జరగడానికి కొంత అడ్డంకులు ఉన్నాయి. ఈ అడ్డంకులను అధిగమించి కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా అమెరికాని, అగ్రరాజ్యం యొక్క అహంకారాన్ని దించివేసే దిశగా అడుగులు పడ్డాయి. సో రష్యాతోటి మనం సుదీర్ఘమైనటువంటి స్నేహానికి మరింత బాటలు వేసుకున్నాము. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశం యొక్క టూరు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఆయన రాష్ట్రపతి భవన్లో విందు తీసుకున్న తర్వాత ఆయన నేరుగా రష్యా వెళ్ళిపోయారు. మిగిలినటువంటి దేశాల కంటే కూడా భారతదేశంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మెలిగినటువంటి తీరు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ, జాయింట్ ప్రెస్ మీట్లో వాళ్ళిద్దరూ వ్యవహరించినటువంటి తీరు కానీ, వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో భారత్ రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేయబోతున్నాయి. అమెరికాకి ఖచ్చితంగా ఈ 2 దేశాలు థ్రెట్ కాబోతున్నాయి అనేది అర్థమవుతుంది. సో మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.